నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం శిరీష సిరి గారు రచించిన అనుకోని మజిలీ అనే ఒక మంచి కథను విందాం. పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూసి శశి కోపంతో పెళ్లి కొడుకు ఇతను అని తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్నే కాదు అనుకుంటూ ఉంది. ఇంతలో అబ్బాయి నేను కొంచెం మీతో మాట్లాడాలి అన్నాడు. అందుకు శశి ఒప్పుకుందా? అసలు శశికి ఆ అబ్బాయి అంటే ఎందుకు అంత కోపం? అసలు కథ ఏమిటో వినేయండి. అమ్మ, చాలా ఇంపార్టెంట్ అని నన్ను ఇంత కంగారుగా ఇంటికి రప్పించింది పెళ్లి చూపులుకా? నేను చెప్పా కదమ్మా అప్పుడే పెళ్లి చేసుకోను అని. అయినా మీరు నాకు సంబంధాలు చూడటం మొదలు పెట్టారంటే నేనేం చేయాలి అని వాళ్ళ అమ్మ మీద అరుస్తూ ఉంది శశి. శశి వాళ్ళ అమ్మ లక్ష్మి గారు, నాన్న మురళి గారు. మన శశి వాళ్ళ ఒక్కగానొక్క కూతురు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. లక్ష్మి, అది కాదు బుజ్జి, మంచి సంబంధం అని మీ నాన్నగారు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నీకు నచ్చకపోతే చెప్పేసేయ్, బలవంతం ఏం లేదు. శశి, అమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను బుజ్జి అని పిలవద్దు అని? శశి అని పిలు. అమ్మ లక్ష్మి నవ్వి, నువ్వెన్నిసార్లు చెప్పినా నేను అలానే పిలుస్తా, కానీ ఏం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. అసలే రేపు త్వరగా లేవాలి. అమ్మ, నేను నాన్నతో చాలా మాట్లాడాలి. నాన్నతో మాట్లాడి అప్పుడు పడుకుంటా. చెప్పు బంగారం అన్నాడు శశి వాళ్ళ నాన్న. నాన్న వచ్చారా? మీకోసమే చూస్తున్నా. మీరు కూడా ఏంటి నాన్న, నేను చెప్పాను కదా అప్పుడే పెళ్లి చేసుకోను అని. అయినా కూడా ఏంటి నాన్న ఈ పెళ్లి చూపులు? మురళి గారు, రేపు అబ్బాయిని చూసి నీకు నచ్చకపోతే అప్పుడు ఈ సంబంధం క్యాన్సిల్ చేసేద్దామమ్మా. మంచి సంబంధం చూడకుండా మాట్లాడకుండా నచ్చలేదు అని చెప్పడం పద్ధతి కాదు తల్లి. ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపో. సరే నాన్న, మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం శశి వాళ్ళమ్మ, బుజ్జి వాళ్ళు వచ్చే టైం అయింది. ఈ పట్టుచీర కట్టుకొని రెడీ అయ్యి ఈ నగలు పెట్టుకో, ఆలస్యం చేయకు, అర్థమైందా? అమ్మా, ఈ చీర అయితే కట్టుకుంటా, కానీ ఇన్ని నగలైతే నా వల్ల కాదమ్మా. పెళ్ళయ్యాక రోజు ఇన్ని నగలు వేసుకొని తిరగను కదా, వీటిలో కొన్ని వేసుకుంటా. సరే నీ ఇష్టం, కానీ అందంగా తయారై ఉండు. నేను వచ్చి పిలిచే వరకు బయటికి రాకు. లక్ష్మి, త్వరగా రా, వాళ్ళు వచ్చేస్తున్నారు అని పిలిచాడు మురళి. శశి, అమ్మో వాళ్ళు వచ్చేసారంట. ఎంతమంది వచ్చారో, నన్ను ఏం చేయమంటారో, అసలు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో, మంచోడో కాదో. అయినా ఆ అబ్బాయి ఎవరైతే మనకెందుకులే, ఎవరు వచ్చినా నో చెప్పేయాలి అని అనుకుంటుంది. కాసేపటికి అబ్బాయి ఎదురుగా కూర్చోపెడతారు మన శశిని. అనుకోకుండా అబ్బాయిని చూసిన మన శశి, ఏంటి ఇతనా, నేను చచ్చినా చేసుకోను ఇతనిని పెళ్ళి అని కళ్ళ ముందు ఏవో జ్ఞాపకాలు మెదులుతుంటే అలా గతంలోకి వెళ్తుంది. 2 సంవత్సరాల క్రితం. అది శశి తన చివరి సంవత్సరం చదువుతున్న రోజులు. రమ్య శశి ప్రాణ స్నేహితులు. రమ్య, ఏంటి శశి ఈ 4th ఇయరు, ఓ పక్క ఇంటర్వ్యూసు, ఇంకో పక్క ఈ ప్రాజెక్ట్ వర్క్, అసలు మనకి ఎంజాయ్ చేయడానికి టైమే ఉండట్లేదు. ఇన్ని వర్క్స్ ఒకేసారి చేయలేక చస్తున్నాం అనుకో. దానికి శశి, ఈ ఒక్క సంవత్సరమే కదా రమ్య, తప్పదు మనకి. ఎలాగైనా మనం జాబ్స్ తీసేసుకున్నాం అనుకో, తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అవును శశి, నువ్వు చెప్పింది నిజమేలే. సరే పద, ప్రాజెక్ట్ వర్క్ చేద్దాం అని వెళ్తారు. సరిగ్గా అదే టైంలో తన ఫ్రెండ్ని కలవడానికి అని కాలేజీకి వస్తాడు చరణ్. అలా తన ఫ్రెండ్ని కలిసే కంగారులో శశిని చూసుకోకుండా గుద్దేస్తాడు. శశి కోపంగా, ఓయ్, కళ్ళు కనిపించట్లేదా? చూసుకొని నడవాలి అని తెలీదా? అమ్మాయి కనిపిస్తే చాలు ఎలా డాష్ ఇవ్వాలా అని చూస్తారు. ఛ! చరణ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేదో కావాలని డాష్ ఇచ్చినట్టు. నా కంగారులో నేను ఉండి చూసుకోలేదు. సారీ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అలా అరుస్తున్నావు. బుద్ధుందా కొంచెమైనా? బొత్తిగా తింగరదానిలా ఉన్నావే. శశి, నన్నే తింగరదానా అంటావా? నీ పని చెప్తా ఉండు అని పక్కనే పెయింట్ బకెట్ ఉంటే ఆ పెయింట్ బకెట్తో చరణ్ షర్ట్ని పాడు చేసేస్తుంది. చరణ్ వెంటనే శశి చెంప చెళ్ళుమనిపించి,
నేను అసలు ఎంత ఇంపార్టెంట్ పని మీద ఉన్నానో నీకు తెలుసా? ఛ అని వెళ్ళిపోతాడు. లక్ష్మి, అమ్మా శశి, అబ్బాయిని చూడు అని అన్నిసార్లు పిలుస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అనింది. శశి, అమ్మా అది అని శశి మాట్లాడే అంతలో నేను అమ్మాయితో మాట్లాడాలి అనుకుంటున్నా అని అడుగుతాడు చరణ్. అవునండి, ఆ రోజు శశిని కొట్టిన అబ్బాయి మన శశిని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి ఒక్కళ్ళే. మురళీగారు, అమ్మా శశి, అబ్బాయి నువ్వు మాట్లాడుకొని మీ నిర్ణయం మాకు చెప్పండి అని వాళ్ళని వేరే గదికి పంపుతారు. శశి, మీరా? కాదు కాదు, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? అసలు వచ్చేది నువ్వు అని నాకు తెలిస్తే కనీసం రెడీ అయ్యేదాన్నే కాదు. చరణ్, అది కాదు శశి, నేను చెప్పేది విను. శశి, ఏం చెప్తావు? నిన్ను కొట్టిన దెబ్బ సరిపోలేదు, ఇంకోటి కొడతా అని చెప్తావా? లేదా నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం నిన్ను కొడతానే ఉంటా అని చెప్తావా అని కళ్ళనీళ్లతో అడుగుతుంది. శశిని అలా చూసి బాధగా అనిపిస్తుంది చరణ్కి. చరణ్ శశి చేతులు పట్టుకొని, ప్లీజ్ శశి, అప్పుడు కూడా నాకు ఇలా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఒక్కసారి నేను చెప్పేది విను. అప్పుడు కూడా నా మీద కోపం ఉంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేనేం మాట్లాడను అని చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు నేను చాలా టెన్షన్గా ఉన్నా శశి. నేను ఆ రోజు నా ఫ్రెండ్ని కలవడానికి మీ కాలేజీకి వచ్చా. అదే మొదటిసారి ఈ ఊరు రావడం. నాకు ఈ ఊరిలో తెలిసిన వాళ్ళు వాడొక్కడే. ఆ రోజు నాకు ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది. నాకేమో ఈ ఊరు గురించి ఏమీ తెలియదు. నా ఫ్రెండు మీ కాలేజీ దగ్గరకు వచ్చేస్తే వాడు తీసుకుని వెళ్తా అన్నాడు. నాకు ఆ జాబ్ చాలా ఇంపార్టెంట్, అందులోనూ నా మొదటి ఇంటర్వ్యూ. నువ్వే చెప్పు శశి, ఆ టైంలో ఎంత టెన్షన్గా ఉంటుంది. ఆ కంగారులోనే నిన్ను చూసుకోకుండా గుద్దేశా. తప్పు చేశా అని సారీ చెప్పేలోపే నువ్వు తిట్టడం మొదలుపెట్టావు. నాకు అసలు చెప్పే అవకాశం ఇచ్చావా నువ్వు? అందుకే నిన్ను అలా తిట్టడం జరిగింది. నువ్వు నన్ను ఏమైనా తిరిగి అనొచ్చు కదా, అలా కాకుండా పెయింట్ నా మీద పోసేశావు. అలా ఇంటర్వ్యూకి ఎలా వెళ్తాను చెప్పు? అందుకే ఒక్కసారిగా బాధ, కోపం వచ్చేసాయి. ఆ కోపంతోనే నీ మీద చేయి చేసుకుని వెళ్ళిపోయా. ఒక అమ్మాయి మీద చేయి చేసుకోవడం అదే మొదటిసారి అండ్ చివరిసారి శశి. ఆ రోజు ఏదో కోపంలో వెళ్ళిపోయా, కానీ తర్వాత ఒక అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఏంటి అని చాలా బాధ కలిగింది శశి. రోజు నా మనసులో నీకు సారీ చెప్పుకునేవాడిని. నిన్నెప్పటికైనా కలిసి సారీ చెప్పాలి అని చాలాసార్లు అనుకున్నా, కానీ నాకు ఉన్న ఈ జాబ్ టెన్షన్ వల్ల కుదరలేదు. అలాంటి సమయంలోనే నాన్న నీ ఫోటో చూపించి నిన్ను చూసుకోవడానికి మీ ఊరు వెళ్తున్నావు అన్నారు. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది శశి. వెంటనే సరే అనేసా. ఇదిగో ఇప్పుడు నీ ముందున్నా. నన్ను చూడగానే నీకెంత కోపం వచ్చిందో నాకు తెలుసు. నేను నచ్చలేదు అని చెప్పేస్తావేమో అని భయం వేసింది. అందుకే నీతో మాట్లాడాలి అని ఇలా చేశాను. ఆ రోజు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు శశి. దానిని మనసులో పెట్టుకొని నో చెప్తావో ఏమో. నన్ను ఒప్పుకొని నాతో కలిసి జీవితాంతం ఉంటా అని అంటే నిన్ను మాత్రం ఎప్పటికీ కష్టపెట్టను. నా మాటల్లో నీకు నమ్మకం కలగకపోతే నా కళ్ళు చూడు. నా కళ్ళల్లో నిజాయితీ ఉంది అంటేనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. నీ నిర్ణయం ఏదైనా నాకు అంగీకారమే అన్నాడు. శశి, మీరు చెప్పిందంతా విన్నాక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేను నమ్ముతున్నా, కానీ నాకు కొంత సమయం కావాలి. చరణ్, అలాగే శశి, నీకు కావాల్సినంత సమయం తీసుకో, కానీ నన్ను అర్థం చేసుకుంటావు అని నమ్ముతున్నాను. ఇప్పటికే మనం వచ్చి చాలా టైం అయింది, ఇంకా బయటికి వెళ్దాం పదా అని ఇద్దరూ బయటికి వెళ్తారు. కొద్ది రోజుల్లో ఏ విషయం అన్నది చెప్పమని వాళ్ళు బయలుదేరుతారు. శశి, హలో రమ్య, అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి అని జరిగింది మొత్తం రమ్యకి చెప్తుంది శశి. రమ్య, నాకైతే అతని మాటలు బట్టి అతను మంచివాడే అనిపిస్తుంది శశి. పైగా అంకుల్ కూడా మంచి సంబంధం అంటున్నారు కాబట్టి ఒప్పేసుకో శశి. నేను అదే అనుకుంటున్నా రమ్య. సరే, నీకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మురళీ గారు, రామ్మా శశి, ఏమైనా మాట్లాడాలా నాతో? శశి, అవును నాన్న, నాకు ఈ సంబంధం ఇష్టమే అనింది. నిజంగా నా బంగారం, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే నా తల్లి? నాన్న, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను.
మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. పెళ్ళికి దగ్గరలో ముహూర్తాలు లేకపోవడం వల్ల వారం రోజుల్లోనే పెళ్లి పెట్టేసుకున్నారు. అలా వారం రోజుల్లో పెద్దలు, బంధుమిత్రుల ఆశీర్వాదాలతో వీళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు వాళ్ళ తొలి రాత్రి. ఒంటికి సరిపడా నగలతో, తెల్లని చీరలో, చేతిలో పాల గ్లాస్తో వస్తున్న శశిని చూసి మైమర్చిపోతాడు చరణ్. రాసేసి అక్కడే ఉండిపోయావేంటి అని తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు. శశి, మీతో కొంచెం మాట్లాడాలి చరణ్ గారు. చరణ్ నవ్వుతూ, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. శశి, నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. అప్పటి వరకు మనం ఫ్రెండ్స్లా ఉందాం, సరేనా? థ్యాంక్ యూ చరణ్ గారు. మీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని చాలా కంగారు పడ్డాను. సరే శశి, అనవసరమైన ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవడం, వీకెండ్స్లో బయటికి వెళ్ళడం, ప్రతి విషయంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉండడం. చాలా కొద్ది రోజుల్లోనే ఒకరి మనసుకి ఒకరు బాగా దగ్గరైపోతారు శశి, చరణ్లు. కొన్ని రోజుల తర్వాత ఆ రోజు చరణ్ పుట్టినరోజు. చరణ్ గారు ఒకసారి లేవండి. చరణ్, ఏమైంది శశి? నువ్వు బాగానే ఉన్నావా? నాకేం కాలేదు, మీరు ఒక నిమిషం సైలెంట్గా ఉండండి అని హ్యాపీ బర్త్డే చరణ్ గారు, పెళ్ళయ్యాక వచ్చిన మీ మొదటి పుట్టినరోజు అని ఒక డ్రెస్ ఇచ్చి విష్ చేస్తుంది. ఆ రోజు మొదట గుడికి వెళ్ళి తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసి రాత్రికి ఇంటికి చేరుకుంటారు. శశి, నా ఇష్టాలకు విలువిచ్చి నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ శ్రీవారు అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి చరణ్ కళ్ళల్లోకి చూస్తూ శారీరకంగా కలిసిపోవడానికి తన అంగీకారం తెలుపుతుంది శశి. అలా గొడవతో మొదలైన వారి ప్రయాణం పెళ్ళి అనే బంధంతో ప్రేమగా మారి లెక్క పెట్టలేనన్ని సంతోషాలనిచ్చింది. సంవత్సరం తిరిగేటప్పటికీ వారి మధ్యకు బుజ్జి బాబు వచ్చేశాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.